నమస్కారం. రుద్రాక్షలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగత్రక్ష. ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఫోన్ చేసి నేరుగా గురువు గారితో మాట్లాడొచ్చు. నమస్తే అండి. ఓం నమః శివాయ. ఎలా స్టార్ట్ చేశారు సార్ న్యూ ఇయర్ ని? మామూలుగానే ఎప్పుడు లాగి నాకు ప్రత్యేకత ఏముంటుంది. సో నేనేం చెప్తాను, కొత్త సంవత్సరం కొత్త టార్గెట్స్ పెట్టుకొని కొత్త ఆశయాలతో అవి సాధించుకోవాలనే సంకల్పంతో, అది దృఢ సంకల్పంగా, అంటే ఒక డిజైర్, బర్నింగ్ డిజైర్గా మారి అన్నీ సాధించుకోవాలనుకుంటే కష్టమేమి కాదు. బేసిక్గా మీతో మాట్లాడితే ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. సో న్యూ ఇయర్ ఫస్ట్ సండే ఆ వైబ్ అని అట్లా కంటిన్యూ అవ్వాలని ఒక మోటివేషనల్ స్టోరీతో స్టార్ట్ చేద్దాం. కార్యక్రమంలోకి వెళదాం. ఒక ఆయన బాగా వ్యాపారంలో డబ్బులు సంపాదిస్తూనే ఉన్నాడు. అవి పెరిగి కొండల్లాగా పెరుగుకుంటూ వెళ్ళాయి. అన్ని సుఖాలు డబ్బులోంచి వస్తాయి కదా. ఇంతకుముందు డబ్బు ఉంటే ఏమన్నా అంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్, ఇప్పుడు మనీ మేక్స్ ఎనీ థింగ్స్ అయిపోయింది. ఏదన్నా సాధ్యం అనేటట్టుగా అయిపోయింది. సో అంటే ఏ రోజుల్లో అయినా డబ్బు అవసరం అలాగే ఉంటుంది. అర్ధవంతునకు లోకమునందు అసాధ్యముందేదియం కామనము అని పరావస్తు చెన్నైసూరి గారు ఎప్పుడో చెప్పారు. అర్ధము పురుషార్థముల లోపలనుత్తమము, అర్ధవంతునకు లోకమునందు అసాధ్యముందేదియం కాను. ఇక్కడ పురుషుడు అంటే మగవాడని కాదు, డబ్బు కలవాడు అని. రేపు స్త్రీ పురుషుడు ఎవరైనా కావచ్చు, వాళ్ళకి ఏది అసాధ్యం. ఏ రోజులకైనా ఇదే వర్తిస్తుంది. సో అలాగే సంపాదించి కొండల్లాగా పెరిగిపోయింది, అన్ని సుఖాలు సౌఖ్యాలు పొందుతున్నాడు. ఓ రోజు ఈ సుఖాలన్నీ కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు ఎవరికైనా ఏం వేస్తుంది, చిన్న కష్టం వచ్చినా భయం వేస్తుంది. అయ్యో ఈ కంఫర్ట్స్ ఎక్కడ పోతాయో అని వాడికి ఆలోచన వస్తుంది. అబ్బా ఇంత డబ్బు సంపాదించాం, ఎన్నాళ్ళు బతుకుతాం, ఎప్పుడోకప్పుడుకో వెళ్ళిపోతాం కదా. వెళ్ళిపోయినప్పుడు ఇంత కష్టం దేనికి? ఈ డబ్బు ఇక్కడ కాకుండా పైన కూడా ఉపయోగపడేటట్టు ఏమైనా ప్లాన్ ఉందా? కేవలం ఇంత కష్టపడి సంపాదించిన డబ్బు ఇక్కడ ఎలా వదిలేస్తాం అని ఆలోచించి తను ప్రకటనలు చేయిస్తాడు. ముందు తన దగ్గరున్న వాళ్ళందరిని అడుగుతాడు, మేధావులందరూ సమావేశం చేస్తాడు. ఈ డబ్బుని నేను పైకి, చనిపోయిన తర్వాత పైకి వెళ్ళిపోతా ఉంటారు కదా, వెళ్ళిపోయినప్పుడు నేను ఇది పైకి తీసుకెళ్ళడానికి మార్గాలు ఎవరైనా చెప్తాను. ఇది ఏదో పిచ్చపట్టింది అనుకుంటారు స్టాఫ్. ఇక మరీ ఎక్కువైపోయి పీక్కి వెళ్ళిపోయింది అని చెప్పేసి అనుకుంటారు. అనుకొని సరే అడిగాడు పెద్దవాడు, మీరు ఎవరి ప్రయత్నాలు చేస్తారు, ఎవరు తోచింది అది చెప్తారు, ఏమీ నిజాలు కాదు. సరే ప్రకటనలు వేయిస్తాడు. ఈ డబ్బు పైకి ఎలా తీసుకువెళ్ళాలి, ఎవరి దగ్గర చిట్కాలు ఏమైనా ఉన్నాయా. సరే ఒక పెద్ద ఆయన వస్తాడు. చాలా రోజుల తర్వాత ఇవన్నీ అయిన తర్వాత పెద్ద ఆయన వస్తాడు. నేను చెప్తానంటాడు. సరే చెప్పు, నువ్వు అడిగినంత ఇస్తా. ఈ డబ్బును మేము పైకి తీసుకెళ్ళేటట్టు వాటికి చిట్కా చెప్తే వేస్ట్ అవ్వకుండా నిన్ను అలాగే నువ్వు అడిగినంత ఇస్తాను. సరే అలాగే నేను అడిగిన దానికి ముందు సమాధానం చెప్పాను అంటాడు. ఏమిటి అంటాడు. మీరు ఎప్పుడైనా అమెరికా వెళ్ళారు? అప్పుడు మీరు ఏం చేశారు, మీ డబ్బును ఏం చేశారు అంటే ఇక్కడి నుంచి రూపీస్ తీసుకెళ్ళి డాలర్లుగా కన్వర్ట్ చేశాం. రైట్. ఎప్పుడైనా ఫ్రాన్స్ వెళ్ళారా, యూరప్ వెళ్ళారు, అక్కడ ఏం చేశారు, ఈ రూపీస్ని తీసుకెళ్ళి యూరోస్గా కన్వర్ట్ చేశాను. యూకే ఎప్పుడైనా వెళ్ళాం, అక్కడ ఏం చేశారు, ఈ రూపీస్ని తీసుకెళ్ళి పౌండ్స్గా కన్వర్ట్ చేశాం. సో అలాగే ఇవి ఎలా అయితే చేశారో ఆ పై దేశానికి ఒక కరెన్సీ ఉంటుంది. ఇక్కడి నుంచి మీరు అన్ని దేశాలకు ఎలాగైతే కరెన్సీ తీసుకెళ్ళి మార్చుకున్నారో ఆ పై తీసుకెళ్ళడానికి ఒక కరెన్సీ ఉంటుంది. ఆ కరెన్సీ కావాలంటే ఇక్కడ మీరు చేయాల్సింది పుణ్య కార్యక్రమాలు. ఈ డబ్బుతో మీరు ఎలా అయితే విదేశాలకు మార్చుకుంటారో ఈ డబ్బుతో అలాగే ఇక్కడ పుణ్యాన్ని మీరు కొనుక్కుంటే ఇది అక్కడ డిపాజిట్ అవుద్ది. సో ఇక్కడ మంచి కార్యక్రమాలు చేయండి, కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేయండి, చక్కగా ఇవన్నీ కూడా మీ అకౌంట్లో అక్కడ పడతాయి. ఈ మనీ అంతా మీకు అక్కడ ఆ రూపంలో వస్తుంది. నిజంగా ఇది నిజం. నేను ఒక కొటేషన్ చదివాను ఒక దగ్గర. అది ఏముంటుందంటే, నీకు ఎప్పుడైనా దైవ దర్శనం కావాలని నువ్వు అనుకుంటే కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేసి చూడు, వాళ్ళ కళ్ళల్లో మెరిపే దేవుడు. సో కాబట్టి సాయం చేయి, దేవుడు అనేక రకాల్లో నీకు అక్కడ సాయం చేస్తాడు. ఆల్రైట్ సార్, చాలా బాగా చెప్పారు. కాలర్ ఉన్నారు విజయనగరం నుంచి, సుశీలాదేవి గారు. నమస్తే అండి. నమస్తే గురువు గారండి. అమ్మా ఓం నమః శివాయ. నమస్తే అండి. నమస్తే. ఏమిటమ్మా? మా బాబు అండి మా అక్టోబర్ 30ని పుట్టాడండి, 89లోనే. ఆ బాబుకి ఏంటంటే విపరీతమైన కోపం, అది పెళ్లి కొద్దిగా లేట్ అయిపోయింది. సోమవారం పుట్టినట్టు తెలుసు కదా? సోమవారం రాత్రి పుట్టాడని తెలుసు. చెప్తున్నారు ఏదో చెప్పండి. అలాగే అది అమావాస్య కూడా ఆ రోజు. కన్యారాశి, హస్త నక్షత్రం. ఏమిటమ్మా అంటున్నారు? కోపం ఏదో. వివాహం జరగడం లేదండి.
సో ఏం చదువుకున్నాడు అబ్బాయి? బాబు ఎంఎస్ చేశాడండి, యుఎస్ లో ఉన్నాడు. వివాహం అన్నది ఇంకా జరగడం లేదు. ఏ చూసినా ఎవరు చూసినా ఇష్టపడడం లేదు. అవును, ఇప్పుడు 35 దాటి 36 వచ్చాయి. మరి ఆలస్యం చేయకూడదు ఇప్పటికే. అంటే ఏ వయసులో ఏది జరగాలో అది జరగాలి. జరగకపోతే ఏమవుతుందంటే, ఏ వయసులో ఏది జరగాలో అది జరగకపోతే మనం మాట్లాడే మాటల్లో తేడాలు వస్తాయి. ఈ తేడాలు వచ్చే మాటల్ని పెర్వర్టెడ్ టాకింగ్ అంటాం. అలాగే మనం ఏ వయసులో ఏది జరగాలో అది జరగకపోతే మన ఆలోచనలో మార్పులు వస్తాయి. ఏ వయసులో ఏది జరగాలో అది జరగకపోయినప్పుడు వచ్చే ఆలోచనలో మార్పుల్ని పెర్వర్టెడ్ థింకింగ్ అంటాం. సో ఏ పెర్వర్షన్ అయినా దీన్ని సైకలాజికల్ డిజార్డర్ అంటాం. ఏ సైకలాజికల్ డిజార్డర్ లాంగ్ టర్మ్ ఉన్నా అది స్కిజోఫ్రీనియాగా కన్వర్ట్ అయ్యే ప్రమాదం ఉంది అంటారు. సో నేను భయపెట్టట్లేదు, జాగ్రత్తగా ఏ వయసులో ఏది జరగాలో అది జరిగితే మంచిది. సో జీవితం అంటే లైఫ్ చాలా గొప్పది, జీవితం చాలా గొప్పది, సమస్య ఎప్పుడూ చిన్నదే. అలాగే మన లైఫ్లో ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అవ్వకపోతే కష్టం. వివాహం విషయంలో ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అవ్వకపోతే చాలామంది చేసే పొరపాట్లు అవే. జాతకపరంగా ఆలస్యం చేస్తుంటారు కొంతమంది, జాతకాలు కలవలేదు, ఇంకా మంచి అమ్మాయి వస్తుందని వెయిట్ చేసేవాళ్ళు కొంతమంది, ఇంకా డబ్బున్న అమ్మాయి వస్తుందని కొంతమంది. అరే తొందరపడి చేసుకుంటే రేపు పొద్దున బాధపడాల్సి వస్తుందేమో, ఇంకా మంచి అమ్మాయి వస్తే, ఇలా రకరకాల కారణాలతో చెప్తారు. సో ఎక్కడో దేర్ అడ్జస్ట్, లైఫ్ ఈజ్ నథింగ్ బట్ అడ్జస్ట్మెంట్. అడ్జస్ట్ అవ్వకపోతే ఇబ్బంది అమ్మ. జాతకం బాగానే ఉంది, మీరు కూడా కొంచెం ఒక్క స్టెప్ దిగి ఎక్కడైనా అలా చూడండి, లేకపోతే అవకాశాలు తగ్గిపోతాయి. ఇప్పుడు 36 వచ్చాయంటే రేపు పొద్దున్న ఇంకో 2 ఏళ్ళు గడిస్తే ఎవరో ఒక అమ్మాయి వస్తే బాగున్నా, ఎవరు వచ్చినా బాగున్నా అనే దానికి వెళ్ళిపోతాం, అవకాశాలు పూర్తిగా పోతాయి. సో మన చేతిలో అవకాశాలు ఉన్నప్పుడు కొంచెం వాటిని వినియోగించుకోవడానికి ట్రై చేయండి. ఒక త్రయోదశిముఖి రుద్రాక్ష, 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష, ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష, అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం, జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి, 12 ముఖాలు సూర్యస్వరూపం. ఈ రెండింటిలో ఏదో ఒకటి వేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము, ఇది వచ్చిన తర్వాత ఆ మార్పు ఏమిటో మీరు స్పష్టంగా చూస్తారు. ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. రైట్ సార్, మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు. నల్గొండ నుంచి గణేష్ రెడ్డి గారు. గణేష్ రెడ్డి గారు నమస్తే. హలో. జనవరి 12, 2001. జనవరి 12th ఇయర్ 2001. ఏం చేస్తున్నారు? ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయింది. శుక్రవారం పుట్టినట్టు తెలుసా? తెలుసు గురువు. అలాగే ఇది పాఠ్యమి కృష్ణపక్షము, పౌర్ణమి తర్వాత రోజు. ఇది మిథున రాశి, స్వామివారి జన్మ నక్షత్రము ఆరుద్ర, ఇది మిథున రాశి. ఇంకోటి ఏమిటంటే జనవరి 12th, మహానుభావుడు డేట్ ఆఫ్ బర్త్. నాకు తెలిసి ఇది 12th January 1863, స్వామి వివేకానంద, 12వ తారీఖు, కమింగ్ 12th. ఇంకొక వారం రోజులు కరెక్ట్గా ఆదివారమే అనుకుంటున్నాను నేను కూడా. ఇవాళ ఆదివారం కదా, సరిగ్గా 7 రోజులు ఉంది. సో ఇది కూడా ఒక వారం రోజుల్లో అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే మీకు కూడా రెడ్డి గారు. రైట్. ఐంధవ సమాజాన్ని, ఐంధవ సాంప్రదాయాన్ని, ధర్మాన్ని మొదటి స్థానంలో నిల్చోబెట్టిన ఒక కారణజన్ముడు వివేకానంద. సో ఆయన గురించి అంత చెప్పుకున్న తక్కువే. ఆయన డేట్ ఆఫ్ బర్త్లో పుట్టాడు. సో అంతటి గొప్పవాళ్ళు అవ్వాలని కోరుకుంటూ, ఒక అష్టముఖి రుద్రాక్ష, దశముఖి, ఈ రెండు మీకు సంబంధించినవి. 10 ముఖాలు విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి దీంతో పాటు ఏమైనా కలిపి వేసుకోవచ్చు. ఇది ఒక్కటి వేసుకున్నా బాగుంటుంది. లేదా అష్టముఖి గణపతి స్వరూపము. ఈ రెండు ఒక నార్మల్ రుద్రాక్షలే, చూడడానికి ఓ మామూలుగా ఉంటాయి. పెద్ద ఇవి అంటే ఖరీదులు కూడా ఏమి పెద్దగా ఏమి ఉండవు, సాధారణమైన రుద్రాక్షలు. బట్ మీ జాతకానికి ఇది మ్యాచ్ అయ్యే విధానం ఒక అద్భుతం. ఇది వచ్చిన తర్వాత మీరు చేసే ప్రయత్నంలో ఫలితాలు ఎలా ఉంటాయో చూస్తే ఆశ్చర్యపోతారు, అంత బాగుంటుంది. అలాని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా వేసే ఒక్కటైనా మంచిది వేయగలిగితే అది మనం జీవించి ఉన్నంతకాలం ప్రతినిత్యము కాదు, ప్రతి నిమిషము మనకు ఉపయోగపడుతుంది. ఆల్ ది బెస్ట్. రైట్ సార్. బేసిక్గా హ్యూమన్ రిలేషన్స్ అనేవి రోజు రోజుకి దిగజారిపోతున్నాయి అనేది మనం వార్తలు చూసినప్పుడు, మన నైబర్స్ని చూసినప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటారు? ఈ మధ్య మరీ ఎక్కువైపోయాయి. డబ్బుల కోసం తల్లిని చంపేవాళ్ళు, అన్న తమ్ముడిని, కొడుకు తండ్రిని, ఈ మధ్య ఎక్కువైపోయాయి. సో రిలేషన్స్ ఎంత బాగుంటే సమాజం అంత బాగుంటుంది. హ్యూమన్ రిలేషన్స్, ఫినాన్షియల్ రిలేషన్స్ కాదు, ఆర్థికపరమైన ఇవి ఎప్పుడూ ఉంటాయి. కానీ హ్యూమన్ రిలేషన్స్ డెవలప్ అవ్వకపోతే ప్రమాదం. అది ఎలా ఉండాలంటే, ఒక చిన్న సంఘటన చెప్తాను. ఒక
అత్తగారు కోడల్ని అడుగుతుంది, అమ్మ డాక్టర్ కోడలు, అమ్మ నాకు నిద్ర పట్టట్లేదమ్మా, నువ్వు నిద్ర మాత్రం ఇస్తే తప్ప నేను నిద్రపోను అంటే, వద్దు అత్తయ్య మీకు ఎక్కువ అయిపోతున్నాయి, ఈ మధ్య ఎక్కువ వేసేసుకుంటున్నారు, ఒత్తిడి అంటున్నారు, నిద్ర పట్టట్లేదు అంటున్నారు, ఇలా వాడకూడదు, ఎలా పడితే అలాగా, అర్థం చేసుకోండి, నిదానంగా పడుకోండి, వెచ్చగా పాలు తాగండి, లేకపోతే ఏ ఆలోచన లేకుండా పక్కకు తిరిగి పడుకోండి, నిద్ర వస్తుంది అత్తయ్య, ఇలాగ అలవాటు చేసుకోకండి, మీ ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్తే, అటు తిరిగి ఇటు తిరిగి నిద్ర పట్టట్లేదమ్మా అంటుంది. కొడుకు చూస్తాడు ఇదంతా, కొడుకు డాక్టరే వచ్చి, మా అమ్మకి నిద్ర పట్టదు అలాగా, ట్యాబ్లెట్ ఇస్తే తప్ప అని చెప్పి ఓ షీట్ తీసుకొచ్చి, ట్యాబ్లెట్ షీట్, అమ్మ ఇందులో ఒక ట్యాబ్లెట్ వేసుకో, నిద్ర పడుతుందిలే, ఇవాళకి వేసేసుకో, రేపు చూద్దాం అంటే, సరే ట్యాబ్లెట్ వేసుకుంటే కోడలు తిడుతుంది, అసలు అదేనా బుద్ధి ఉందా, మీ అమ్మకి ఇలా చేయొచ్చా, ఆమె ఆరోగ్యం దెబ్బతింటుంది కదా, ఎందుకు ఇలా నిద్ర మాత్రలు అలవాటు చేస్తావు, ఎడిక్షన్ అయిపోతే ఎంత కష్టం అని చెప్పేసి అంటే, ఇప్పుడు అంటాడు, అమ్మ నిద్రపోయింది, ఈ షీట్ చూడని చేతికి ఇస్తాడు, అది విటమిన్ ట్యాబ్లెట్స్, మీ అమ్మని బాగా మోసం చేసావు అంటే, బాగా మోసం చేసావు, సరదాగా మీ అమ్మను బాగా మోసం చేశావు నువ్వు అంటే, మోసం చేయడం కాదు ప్రతీకారం తీర్చుకున్నానంటే, ఏమిటి ప్రతీకారం అంటే, లేకపోతే మా అమ్మ తక్కువ చేసింది అనుకుంటున్నావా, చిన్నప్పుడు నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టింది, ఇదిగో చంద్రుడు వస్తున్నాడు, చందమామిగా తిను, ఇదిగో బూచోడు వస్తున్నాడు, తిను, భయపెట్టేది, ప్రలోభ పెట్టేది, అన్ని అబద్ధాలే, ఎన్ని అబద్ధాలు చెప్పి నాతో అన్నం తినిపించింది అనుకున్నావు మా అమ్మ, ఇప్పుడు దొరికింది నాకు, ఇప్పుడు మా అమ్మ కాదు, అది నా కూతురు. సో ఎంత బాగుంది చెప్పుకోవడానికి. సో ఈ సైకిల్ చక్రం ఇలా తిరుగుతూ ఉంటుంది, అది అలా ఉంటేనే బాగుంటుంది. ఇందులో ఎక్కడ తేడా వచ్చినా నువ్వు ఎలా చేస్తే నిన్ను అలా చేస్తారు, నీ తల్లిదండ్రులు నువ్వు ఎలా చూస్తే అది చూస్తున్న నీ పిల్లలు రేపొద్దు నేను అలాగే చేస్తారు. కాబట్టి ఈ రిలేషన్స్ డెవలప్ అయితే అది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ సంఘటన మనం ఊహించుకుంటేనే బాగుంటుంది, ఇలా జరిగితే ఇంకా బాగుంటుంది కదా. కాబట్టి ఇలా ఉంటేనే రిలేషన్స్ డెవలప్ అవుతాయి, ఆ కుటుంబం హ్యాపీగా ఉంటుంది. ఆల్రైట్ సార్. అన్వర్ బాషా ఖమ్మం నుంచి కాల్ చేశారు. బాషా గారు నమస్తే. గురుగారు నమస్తే. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సెప్టెంబర్ 1987. 19th September 1987 1987 శనివారం పుట్టినట్టు తెలుసు కదండి, సాటర్డే. శనివారం అశ్లేష నక్షత్రం 4వ పాదం. ఏమండి అశ్లేష నక్షత్రం 4వ పాదం సార్. ఏమిట కొంచెం గట్టిగా మాట్లాడరా భాష గారు. అశ్లేష నక్షత్రం 4వ పాదం అండి. ఆశ్లేష నక్షత్రం. నేను చెప్తానండి. ఇది ఏకాదశి, కృష్ణపక్షము, బహుళ ఏకాదశి, కర్కాటక రాశి, కృష్ణపక్ష ఏకాదశి, కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రం. ఏం చేస్తున్నారండి? నేను ప్రైవేట్ టీచర్ అండి. ఏం టీచరు? ప్రైవేట్ టీచర్. ఏ సబ్జెక్ట్ చెప్తారండి? మ్యాథ్స్ సబ్జెక్ట్ చెప్తాను. ఓ నైస్. ఎంజాయ్ చేస్తున్నారా? ఎంజాయ్ పిల్లగాళ్ళు బాగుపడలేదండి. ఏమిటి మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి సార్, వాళ్ళు బాగా చేసేలోపు. అయ్యో ఎంత మాట అండి, ఎంత మాట అండి. ఎంతమందిని మీరు పైకి తీసుకురావాలి, మీ పేరు ఎంతమంది చెప్పుకుంటారు? లేదు, వాళ్ళ జీవితాలు బాగుపడలేదు, మన జీవితాలు బాగుపడలే. అంటే ఒక నిర్లిప్తత. ప్రైవేట్ వ్యవస్థ, ప్రైవేట్ టీచర్ కదా, పిండేస్తారండి. మామూలుగా కాదు, గవర్నమెంట్ టీచర్ అయితే కష్టానికి ఫలితం ఎంతో ఉంటుంది. ప్రైవేటు ఎంత సబ్జెక్ట్ ఉన్నా పిండేసి ఏ ఉండదు, ఇంకా ఒక గంట ఎక్కువ చెప్పించుకుంటారు తప్ప, ఎక్కడ మనం చెప్పకపోతే ఇంటికి వెళ్ళిపోమంటారు. సో ఈ ప్రైవేట్ వ్యవస్థలు అలాగే ఉంటాయి. విసిగి వేసాగిపోయారు అనమాట ఆయన. సో అన్నిటికీ మంచి రోజులు వస్తాయండి. సో ఆదాయ వనరులు ఇంకో రకంగా కూడా పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎంతో కొంత సమయం మీ దగ్గర ఉంటుంది. ఆ సమయాన్ని మనీగా కన్వర్ట్ చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అప్పుడు కొంత ఈ నిర్లిప్తత, ఈ నిర్వేదం తగ్గుతూ ఉంటుంది. ఒక సప్తముఖి, దశముఖి, ఏకముఖి పిల్లల పట్ల మీ ఆశీర్వచనము, మీ అనుగ్రహం పిల్లలకు ఉంటే బాగుంటుంది. సో ఈ సప్తముఖి, దశముఖి, ఏకముఖి 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ, ఈ 3 ఏదన్నా ఒకటైనా వేసుకోవచ్చు. ఏం చేస్తాం, పూర్వం అయితే బతకలేక బడిపంతులు ఉద్యోగం చేసేవారు. జీతాలు వచ్చేవి కాదు, 6 నెలలకి 9 నెలలకి ఇలా జీతాలు వచ్చేవి, సంవత్సరానికి కూడా వచ్చేవి కాదు. అందుకనే పాపం పిల్లలే జాలిపడి ఈ దసరాది వచ్చినప్పుడు జోలి పట్టుకొని ఇంటింటికి వెళ్ళి, అయ్యవారికి చాలు 5 వరవాళ్ళు, పిల్లవానికి చాలు పప్పు బెల్లాలని ఇంటింటికి వెళ్ళి ఆ వచ్చిన కలెక్షన్ తీసుకొచ్చి గురువులకి ఇచ్చేవారు. ఆ రోజులు జీతాలు ఉండేవి కాదు, ఏదో ఒకటి చేయాలి కాబట్టి, బతకాలి కాబట్టి జీతం రాకపోయినా చేసేవారు. ఇంత డెవలప్ అయిన ఈ కార్పొరేట్ వ్యవస్థలు వీటిని డామినేట్ చేస్తూ చిన్న వ్యవస్థలన్నింటినీ నాశనం చేసేస్తున్నాయి.
వాళ్ళ సంగతి ఎలా ఉన్నా వీళ్ళు మాత్రం పాడైపోతున్నారు. నెక్స్ట్ కాలర్ సహశ్రీ త్రయంబకేశ్వర్ నుంచి కాల్ చేశారు. నమస్తే అండి సహశ్రీ. నమస్తే అండి. నమస్కారం మేడం. మాట్లాడండి గురువు అమ్మా, గారు. ఓం నమ శివాయ్. నమస్కారం గురుగారు. త్రయంబకేశ్వర్. అవును గురుగారు, నేను ఇక్కడ నుంచి మీతో వీడియో కాల్ మాట్లాడాను. ఇక్కడికి వచ్చి మళ్ళీ తీసుకుందాం అనేసరికి బ్రాంచ్ లేదు. ఇక్కడ ఏమైనా మళ్ళీ ఏమైనా పెట్టే అవకాశం ఉంటే మాకు చాలా బాగుంటుంది. ఉజ్జయిన్లో ఉందనుకుంటాను. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి మీరు. 29/7 1992. అమ్మ బుధవారం పుట్టినట్టు తెలుసా? అవును గురుగారు. అది అమావాస్య కూడా. ఇది కర్కాటక రాశి, పుష్యమి నక్షత్రము. రైట్ అమ్మ, మీరు వేసుకోవడానికి ఒక్క రుద్రాక్ష నవముఖి. ఇది అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఇది ఒక్కటి శరీరానికి తాకే విధంగా వేసుకొని చూడండి. అవకాశం ఉంటే ఓ మామూలు రుద్రాక్షే, వచ్చే ఫలితం అయితే ఒక అద్భుతం. మీ ప్రయత్నానికి ఈశ్వరానుగ్రహం తోడైతే చాలా బాగుంటుంది. ఎప్పుడూ వేసుకోవచ్చు 24/7. ఎలాంటి నియమాలు లేవు. వచ్చిన తర్వాత ఆ ఫలితం ఏమిటో మీరు చూస్తారు. రైట్ గురుగారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా, అంటే ఎంత క్లిష్ట పరిస్థితుల్లో అయినా కూడా వివేకం కోల్పోకూడదు అని చెప్తూ ఉంటారు. చాలా ప్రమాదాలు జరిగిపోతాయి కోల్పోతే. ఇప్పుడు అది దేనికైనా సాచురేషన్ ఉంటుంది. ట్రిగ్గర్ అయిందనుకో ఇంకేమీ ఉండదు. ఒక్కోసారి వెనక్కి తిరిగి చూస్తే ఇంత డ్యామేజ్ అయిందా అని చెప్పుకోవడానికి వీలు లేనంత డ్యామేజ్ అవుద్ది. ఇది ఎలా ఉంటుందంటే, కొడుకును కోల్పోయిన 13వ రోజు కురుక్షేత్ర యుద్ధంలో కొడుకును కోల్పోయిన అర్జునుడు తట్టుకోలేకపోతాడు ఆ బాధని. ఇది ఎవడు చేశాడు, అభిమన్యుని ఇలా చంపడానికి కారణం ఎవడు, అసలు ఏం జరిగింది ఏంటనంటే, ఇంకేముంది, సైంధవుడు అడ్డపడ్డాడు. సైంధవుడు అడ్డం పడకపోతే అర్జునుడు సునాయాసంగా అందరినీ ఇది చేసి వచ్చేసేవాడు. వెనక ముందు చూడకుండా అసలు ఏం జరుగుతుందో ఆలోచించకుండా అసలు ఏమీ ఇది తెచ్చుకోకుండా ఒక్కసారి అంటాడు అనమాట, సైంధవుణ్ణి సూర్యాస్తమయ్యే లోపు చంపేస్తా. అక్కడి వరకు బాగానే ఉంది, వర్తాలు తీసేస్తా. ఇక్కడి వరకు బాగానే ఉంది. వాడిని వదలను, చంపేస్తాను, లేకపోతే పక్క తీర్చుకుంటాను, ఇంకోటి చేస్తాను, ఏమన్నా అనొచ్చు, బాగుంది. తర్వాత మాట్లాడిందే ఆ వివేకం కోల్పోయి మాట్లాడను. అర్జునుడు కూడా, కృష్ణుడు అంతటి వాడు వెనుకున్నా కూడా వివేకం కోల్పోయి రాకూడని మాట నోట్లోంచి ఏమొస్తుంది, సెల్ఫ్ గోల్ కొట్టేసుకున్నాడు అనమాట. ఎదరవాడికి అవకాశం ఇచ్చేశాడు. నేను వాడి తల తీయకపోతే నేను చితిపేర్చుకొని చచ్చిపోతానంటాడు. ఒకవేళ వాడు దొరకకపోతే, ఇప్పుడు వాళ్ళేం పెద్దగా యుద్ధం చేయక్కర్లా, సైంధవుని దొరకకుండా చూసుకుంటే అర్జునుడు చచ్చిపోతే అసలు భారత యుద్ధమే లేదు, అది గొడవ లేదు, కురుక్షేత్రం యుద్ధమే జరగదు. అర్జునుడే లేకపోతే యుద్ధం దేనికి చేస్తారు, ఎవరు చేస్తారు? సో ఎంత డిఫెన్స్లో పడిపోయాడంటే ఒక్కసారి తన మీద వేసేసుకున్నాడు అన్నీ. ఏం చేస్తాడు కృష్ణుడు కూడా అలాంటి పరిస్థితుల్లో? ఇప్పుడు వీళ్ళెవరితో యుద్ధం చేయక్కర్లా. దుర్యోధను చేతిలో గొప్ప అస్త్రం ఏంటంటే సైంధవుని సూర్యాస్తమయం అయ్యే వరకు దాస్తే సరిపోతుంది. ఎవరితో యుద్ధం చేయక్కర్లా, గెలిచేసినట్టే. కురుక్షేత్ర యుద్ధం సింపుల్గా అంతటితో అయిపోతే కృష్ణుడు ఎందుకుంటాడు అక్కడ? అలా అయిపోతే అందుకనే చక్కగా మాయా నాటకం ఆడి మళ్ళీ అది కథ అందరికీ తెలిసిందే. సో అందుకని వివేకం కోల్పోతే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. పక్కన కృష్ణుడు ఉన్నాడు కాబట్టి ఆ కృష్ణుడే అంటాడు, ఎంతకు తెచ్చావయ్యా బావా నా కొంప మీదకి, అసలు ఏమనుకుంటున్నావు, నువ్వు చేతి పెంచుకొని చచ్చిపోతే వాళ్ళు తీసుకొచ్చి గొప్ప చెప్పేస్తాడు అనుకుంటున్నావా? ఎంత నాటకం ఆడాల్సి వచ్చింది, కొద్ది ఒళ్ళు దగ్గర పెట్టుకో ఏదైనా మాట్లాడే ముందు అంటాడు. సో కాబట్టి ఇక్కడ మనకేం రెండు చెప్తున్నాయి. ఒకటి, వివేకం కోల్పోతే ఎంతటి విపత్తుని ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సంఘటన చెప్తుంది. రెండు, మనం ఎంత కష్టంలో ఉన్నా భగవంతుడు మనం వెనుకుంటే ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సింపుల్గా బయటపడేస్తాడు అని. ఈ రెండు మనకి ఈ కథ ద్వారా తెలుస్తుంది. కాబట్టి వివేకాన్ని కోల్పోకుండా ఉండడం బాగుంటుంది. కాలర్ ఉన్నారు గురువు గారు, ఖమ్మం నుంచి రిజ్వానా బేగం. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా, ఓం నమ శివాయ. నమస్కారం అండి గురువు గారు. నమస్కారం అమ్మా. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్. నవంబర్ 4th, 1987 అండి. 4th November 1987. అమ్మా, బుధవారం పుట్టినట్టు తెలుసు కదా? తెలుసండి. అలాగే ఇది త్రయోదశి శుక్లపక్షము, శుద్ధ త్రయోదశి. ఇది మేషరాశి. సూర్యోదయం టైంలో పుడితే ఇది అశ్విని నక్షత్రము. సూర్యోదయం దాటిన తర్వాత ఇది భరణి మేషరాశి. ఎవరిదమ్మా ఇది? నాదండి. ఏం చేస్తున్నారు మీరు? ప్రైవేట్ టీచర్ అండి నేను. ఏం సబ్జెక్ట్ అమ్మా? నేను మ్యాథ్స్. మీరు మ్యాథ్సే.
అమ్మ బాగుందా? ఇదే ప్రశ్న. బాగా ఎంజాయ్ చేస్తున్నారమ్మా సబ్జెక్టు టీచింగ్? ప్రైవేట్ కదా సార్. నాకు నా జాతకంలో ఏమైనా గవర్నమెంట్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా సార్? అమ్మ ప్రయత్నం చేస్తే ఫలితాలు వస్తాయి, పోయేది ఏముంటుంది? చాలా ప్రయత్నం చేసి ఓపిక నశించిపోయింది సార్. అలా అనకండి అమ్మ, ప్రయత్నం చేయండి. ఒక్క రుద్రాక్ష చెప్తాను, ఒక్క రుద్రాక్ష. ఇద్దరిలో ఒకే నిర్లిప్తత, కాకపోతే వ్యక్తీకరించే విధానంలో మార్పు ఉంది కానీ కంటెంట్ అయితే ఒకటే, ఏం మార్పు లేదమ్మా. ఒక్క రుద్రాక్ష చెప్తాను, ఇది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందమ్మా. మీ ప్రయత్నానికి ఈశ్వరానుగ్రహం తోడైతే బాగుంటుంది. ఒక్క అష్టముఖి రుద్రాక్ష, ఇంకేం అవసరం లేదు. ఒక నార్మల్ రుద్రాక్ష. ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము ఈ ఒక్క రుద్రాక్ష. అంటే మీ ప్రయత్నానికి ఈశ్వర అనుగ్రహం తోడైతే, మీ పెద్దల ఆశీర్వచనము, నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో దోషాలుంటే నివారించబడతాయి. ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఆల్ ది బెస్ట్ అమ్మా. రైట్ గురుగారు, మరొక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. అంతకంటే ముందు మీ పర్యటన వివరాలు ఒక్కసారి. నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా నేను ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు, కానీ థర్స్డే ఎక్కడికైనా తెలుగు రాష్ట్రాలకో లేకపోతే భారతదేశంలో ఎక్కడికో దగ్గరికి ఈ సంస్థ ఎక్కడుంటే అక్కడికి వెళదామని. సరే, ఇప్పుడు ఇందాక ఎవరో అడిగినారు ఉజ్జాయిని, అది నేను వెళ్ళలేకపోవచ్చేమో, కానీ అక్కడ బ్రాంచ్లకు నేను జనరల్గా నార్త్ ఇండియా అటెండ్ అవ్వను, సౌత్ ఇండియా అటెండ్ అవుతాను కాలర్స్లో కానీ. సో రేపు గురువారం నాడు మాత్రం బెంగళూరు ఆఫీస్కి వెళ్తున్నాను. ఓకే, కర్ణాటకలో బెంగళూరు ఆఫీస్కి వెళ్తున్నాను. కొన్ని గంటలు నేను అక్కడ ఉంటాను, మధ్యాహ్నం వరకు అక్కడ ఉంటాను. సో 2-3 పేర్లు నమోదు చేయించకండి బెంగళూరులో, ఒక్క పేరే నమోదు చేయించండి. 2-3 అయితే మళ్ళీ నాకు కష్టం అవుతుంది. చాలామంది ఉంటారు, నగరం చాలా పెద్దది, అందరూ అక్కడ లింగాయత్స్ అది ఎక్కువ ఉంటారు. ఈ ధర్మం సాంప్రదాయం పాటించే వాళ్ళు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అంటే ఇక్కడ పాటించరని కాదు, కర్ణాటకలో కొంచెం ఇక్కడ కంటే ఎక్కువ ఉంటుంది. సో అక్కడ నేను వచ్చేటప్పటికి చాలా రష్ చాలా ఎక్కువ ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. ఇది ఏం ఎమర్జెన్సీ కాదు. మళ్ళీ నేను ఇంకోసారి వచ్చినప్పుడు కలవచ్చు. ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అలాగే హైదరాబాద్లో అయితే నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. నన్ను కలవడానికి అపాయింట్మెంట్స్ అయ్యి ఏమి ఉండవు. అలాగే రికమెండేషన్స్ కూడా తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు, నేను ఉన్నప్పుడే చూస్తాను. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది ప్రపంచంలో. దగ్గరగా మీరు ఎక్కడైనా ఈ సంస్థకు ఉంటే మీరు అక్కడికి వెళితే, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఎక్కడైనా మీరు అక్కడికి వెళితే ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను 1-to-1 మాట్లాడుకునేటువంటి అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. సో ఆ రకంగా నన్ను కలిసిన, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, రేపు గురువారం నాడు బెంగళూరులో నన్ను కలవాలనుకున్న ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి, 2-3 మాత్రం వద్దు. అర్థం చేసుకొని సహకరించండి. రైట్ గురుగారు, ఒక కాలర్ ఉన్నారు, రాజ్ కుమార్ గారు, నంద్యాల నుంచి కాల్ చేశారు. రాజ్ కుమార్ గారు నమస్తే. నమస్కారం అండి. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. రాజ్ కుమార్ గారు చెప్పండి. నమస్తే అండి. నా పేరు రాజ్ కుమార్ అండి. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 13th August 2002. 13th August 2002. అవునండి. ఏమిటి రాజ్ కుమార్, వాట్ నెక్స్ట్? సార్ ఇప్పుడు బయట బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను సార్. ప్లేస్మెంట్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. మంగళవారం పుట్టినట్టు తెలుసా? తెలుసా అండి గురుగారు. ఎక్కడికి వెళ్దామని? లేదండి, ప్రస్తుతానికి బీటెక్ ఫైనల్ ఇయర్ కదా, ప్లేస్మెంట్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. వెరీ గుడ్. ఇది పంచమి, శుక్లపక్షము, శుద్ధ పంచమి. ఇది తులారాశి. ఒకవేళ మధ్యాహ్నం 11:30 తర్వాత పుట్టి ఉంటే, లేకపోతే ఇది కన్యారాశి. అంటే సమయంలో పుట్టానండి. భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం. మనం ఒక టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఏమి తీసుకోవట్లా, జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి తీసుకొని తిది, వారం, నక్షత్రం, దశలు, అంతర్దశలు, సూక్ష్మ దశలు, మహర్దశలు కూడా చూసుకొని ఈ నక్షత్రం ఈ తిథిలో పుట్టారని స్పష్టంగా చెప్పగలగడం. మనం ఏం తీసుకోవట్లా, టైం ఏం అడగట్లేదు. ఇప్పుడు కంప్యూటర్లో అయినా మనం ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్ లోడ్ చేసుకుంటే మనకి ఆ ప్రింట్ తీసుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి. ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా సాఫ్ట్వేర్ కూడా సపోర్ట్ చేయదు. ఇక్కడ మనం ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోవట్లా. 150 స్టెప్స్ ఇక్కడ వేసుకుంటున్నాం ఈ 18 సెకండ్లో. సో జాతక చక్రాన్ని వేయగలుగుతున్నాం. ఇది వ్యక్తుల గొప్పతనం కాదు, భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం. బాగుంది. చక్కగా మాస్టర్స్ చేసి మంచి జాబ్ తెచ్చుకొని తల్లిదండ్రులు గర్వపడేలా జీవించాలని కోరుకుంటూ ఒక చిన్న రుద్రాక్ష, ద్వాదశముఖి, ఈ 12 ముఖాలు, సూర్యస్వరూపం, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము, శరీరానికి తాకే విధంగా ఇది వేసుకునే ప్రయత్నం చేయండి. ఒక మామూలు రుద్రాక్షే కానీ వచ్చే ఫలితం ఒక అద్భుతం.
మీ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము, మీ పెద్దల ఆశీర్వచనము. మీ చుట్టూ ఎన్ని సంపదలు ఉన్నా ఏ సంపద ఏ మేరకు ఉపయోగపడుతుందో తెలియదు, కానీ ఈ దైవికమైన సంపద మీ దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రం ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతారు అని చెప్పడానికి ఎలాంటి సర్టిఫికెట్లు ఎవరు ఇవ్వక్కర్లా. రైట్ గురువు గారు, ఇవాళ కార్యక్రమంలో చాలా విశేషంగా వివరంగా చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. ఇది వాళ్ళ కార్యక్రమం. నమస్తే.